హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో టేస్టీ రెసిపీ వచ్చేసి పప్పు గోంగూర. అందరి ఇళ్ళల్లో రెగ్యులర్గా చేసుకునే పప్పు గోంగూర అయినా సరే ఒకసారి ఇలా చేసి చూడండి. పప్పు గోంగూర కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పప్పుతో తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. గోంగూర పప్పుని ఇలా ఒకసారి ట్రై చేయండి. కమ్మగా 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోంగూర పప్పు తయారు చేసుకోవడానికి 1 కప్పు నిండుగా కందిపప్పును తీసుకున్నాను. ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకోవాలి. గోంగూర పప్పులో ఇలా ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర పప్పులోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి. 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. కప్పు గోంగూరకి పెద్ద కట్ట అయితే 1 కట్ట వరకు గోంగూరని తీసుకోవాలి. చిన్న కట్టలైతే 2 వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద కట్టను తీసుకుంటున్నాను కాబట్టి 1 కట్ట అయితే గోంగూర సరిపోతుంది. గోంగూర ఆకులన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుని గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా వీటిని వాష్ చేసుకుని అలా ఆకులు పలంగా వేసే కన్నా ఇలా కొద్దిగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. గోంగూర ఆకుల్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోక్కర్లేదు, ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకోవాలి. టమాటాను కూడా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. గోంగూర పప్పులో మీడియం సైజు ఉల్లిపాయని 1 వరకు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ పప్పులో బాగుంటాయి, నేనైతే ఇక్కడ వేయలేదు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలోకి తీసుకున్న కందిపప్పును సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. గోంగూర పప్పే కాదు, ఏ పప్పు చేసుకున్నా కందిపప్పుని సన్నటి సెగ మీద దోరగా వేయించుకుని పప్పు చేస్తే పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పుని మరీ ఎక్కువగా కూడా మాడేటట్టు వేయించుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దోరగా వేయించుకోవాలి. అప్పుడే పప్పు కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోరగా వేయించుకున్నాం కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లోకి తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటే కుక్కర్లో పప్పు పొంగకుండా పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వరకు వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. చాలామంది పప్పు ఆకుకూర చేసినప్పుడు కుక్కర్లో పప్పు వేస్తాం కదా, ఈ టైంలోనే పచ్చిమిర్చి టమాటా ఆకుకూర అంతా వేసేస్తారు. ఎక్కువగా కుక్ అయిపోయే ఆకుకూర టేస్ట్ అసలు బాగుండదండి. ఆకుకూరని కుక్కర్లో పెట్టి హై ప్రెషర్ మీద ఉడికించుకోవడం వల్ల ఆకుకూరలో ఉండే న్యూట్రిషన్స్ ఏమీ అందులో ఉండవు. అలా కన్నా ఇలా సెపరేట్గా సన్నటి సెగ మీద ఉడికించుకుంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. చాలా హెల్తీగా కూడా ఉంటుందండి మనం చేసుకునే ఆకుకూర పప్పు. ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, తగినన్ని నీళ్లు వేసుకుని సన్నటి సెగ మీద మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇవి తొందరగానే ఉడికిపోతుందనమాట. చూసారు కదా ఎలా చక్కగా ఉడికిపోయింది ఆకుకూర అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకుందాం. కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే కందిపప్పు కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుకి పోపు వేసేసుకోవాలి. కడాయి తీసుకుని కొద్దిగా నూనె అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. గోంగూర పప్పులో ఇలా నెయ్యి వేసుకుని పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులను కూడా వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది పోపు. మెంతులను మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. ఇలా 6 నుంచి 7-8 మెంతుల వరకు వేసుకుంటే సరిపోతుంది. పోపు ఇలా కొంచెం వేగిన తర్వాత పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పు, ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి వేసినా సరే కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా ఇలా కారాన్ని కూడా వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉన్నా సరే మనం పప్పులో వేసుకున్నప్పుడు టేస్ట్ ఇంకా బాగా తెలియాలి అంటే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. మీ పులుపుని బట్టి ఇక్కడ చింతపండు రసాన్ని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. గోంగూర పప్పులో కొంచెమంత చింతపండు గుజ్జు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోకర్లేదు. 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. కమ్మని గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చేసుకున్న గోంగూర పప్పుతో అసలు ఏమీ అక్కర్లేదు, ఈ ఒక్క పప్పుతో అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత బాగుంటుంది.